జిల్లా అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ఒంగోలుకు దగ్గరలో తొలిసారిగా అంతర్జాతీయ బ్రాండెడ్ 5 స్టార్ హోటల్ నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టారు. చదలవాడలోని సాయి చతుర్వాటికలో 100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ 5 స్టార్ హోటల్కు రాష్ట్ర విద్య, ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నేడు శంకుస్థాపన చేశారు. రవిశంకర్ గ్రూప్, రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్ఎల్పి సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రతిష్టాత్మక హోటల్ నిర్మాణం చేపట్టనున్నారు. 151 విలాసవంతమైన గదులతో పాటు మల్టీ క్యూసిన్ రెస్టారెంట్, ప్రీమియం బార్, లాంజ్, స్విమ్మింగ్ పూల్, స్పా, ఫిట్నెస్ సెంటర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ఎంఐసిఈ బిజినెస్ టూరిజానికి ఊతమిచ్చేలా 2100 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో బ్యాంకెట్ హాళ్లు, కాన్ఫరెన్స్ రూములు ఏర్పాటు చేయనున్నారు. NH16కు ఆనుకుని హోటల్ నిర్మాణం జరగనుండటంతో పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రతినిధులు, పర్యాటకులకు రాకపోకలకు మరింత సులభతరం కానుంది. రాడిసన్ హోటల్ రాకతో ఒంగోలు కేవలం వాణిజ్య కేంద్రంగానే కాకుండా పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనూ తన స్థాయిని మరింత పెంచుకోనుందని నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా స్థానిక యువతకు హాస్పిటాలిటీ, టూరిజం, రవాణా, సేవా రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హోటల్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మంత్రి నారా లోకేష్ కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతూ వారి సమస్యలపై అర్జీలు సేకరిస్తూ కార్యకర్తలకు మరింత చేరువయ్యారు. రక్షాబంధన్ సందర్భంగా మహిళా కార్యకర్తలు మంత్రికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు అభివృద్ధి పథంలో మరో భారీ పెట్టుబడి, అంతర్జాతీయ బ్రాండ్ అడుగు, స్థానిక యువతకు ఉద్యోగాల బాట. రాడిసన్ రాకతో జిల్లాలో మరో కీలక మార్పుకు నాంది పలికినట్లయింది. ఈ కార్యక్రమంలో రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్, మంత్రి బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ఏలూరి సాంబశివరావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, కలెక్టర్ రాజాబాబు, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఏపీ కల్చరల్ మిషన్ చైర్మన్ పొడపాటి తేజస్వి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణ, రవిశంకర్ గ్రూప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నారసింహుడే పాలిస్తుండు పౌరుషంగా లోకేశన్ననే, ప్రేమ గల్ల తండ్రికి కొడుకే శుభమంగళంగా మార్చేస్తుండు మంగళగిరినే. అవమానాల అగ్గిలోన మండినడే, ఆ నిప్పుల్లో కాలుతుంటే మెరిసినడే. తాతగారిని తలుచుకొని తనకు తాను మలుచుకొని గజ గజ గర్జునని తేలా గర్జించన చూడు సింహ. అమ్మోరి జాతరలో యాటా పోతా, ఏం కూసి నావే ఇన్నాడు కూతా. నిప్పుల్లో కాలిన పోయిన పాముక్క, కట్టై వచ్చిందే లోకేశన లెక్క. నేల తల్లె కన్న తల్లని, ఆంధ్రదేశం తన ఇల్లని, బడుగు బలహీనుల బంధమై, కదిలే కష్టాలకే చుట్టమై, రౌడీల చెరలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలోన కాలు పెట్టి కదిలినాడు కత్తి అంచుల పైన. గుండె ముక్కలయ్యే బాధలనే తను దిగమింగి, గుండె ధైర్యమయ్యినాడే చూడు ప్రతి ఆంధ్రునికి. తాతగారిని తలుచుకొని తనకు తాను మలుచుకొని గజ గజ గర్జునని కేలా గర్జించనే చూడు సింహ. అమ్మోరి జాతరలో యాటా పోతా, ఏం కూసి నావే ఇన్నాడు కూతా.
నిప్పుల్లో కాలిన పోయిన పాముక్క కత్తై వచ్చిందే లోకేషణ లెక్క. రథాలు వదిలి రాజులా జనాలు ఒక్కడాయరా, రుమాలు జుట్టి రైతులా కష్టాలు తీర్చే కొడుకులా, తన తండ్రిలాగా గుండెలన్నీ నిండెరా, పసుపు జెండా ఇంటి మీద రివ్వు రివ్వు నెగిరరా, తండ్రికేసిన సంకెళ్ళు తాను కళ్ళ చూసెరా, తల్లి కన్నీళ్లను తూర్చనరా సింహుడాయరా, తాతగారిని తలుచుకొని తనకు తాను మలుచుకొని గజ గజ గజ్జునని కేలా గర్జించన చూడు సింహ. అమ్మోరి జాతరలో యాటా పోతా ఏం కూసి నావే ఇన్నాడు కూతా, నిప్పుల్లో కాలిన పోయిన పాముక్క కత్తై వచ్చిందే లోకేషణ లెక్క. నువ్వంటే ఓ నమ్మకం పక్క పౌరుషంగా బతుకుతా, ఒక నీ మాటన ధైర్యమే అన్నా నువ్వంటే మా ప్రాణమే, శ్రీరాముని నెమ్మదనిలో నీ గుణమన్నా, హనుమంతులమై రగులుతం నిన్నెవడేమన్నా, రావణ సంహారమే జరుగుతదన్నా, ఈ రాష్ట్రాన్న నీ మేలే మిగులుతదన్నా, తాతలో నీ నాయకుడే తండ్రిలో నీ సేవకుడే, మెరమెర మెరిసిండు ఇలా గజ్జున కాండ్రించే సింహ. అమ్మోరి జాతరలో యాటా పోతా ఏం కూసి నావే ఇన్నాడు కూతా, నిప్పుల్లో కాలిన పోయిన పాముక్క కత్తై వచ్చిందే లోకేషణ లెక్క. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.